వికారాబాద్ జిల్లాలో సినీ నటుడు అలీకి నోటీసులు ఇచ్చారు. నవాబ్పేట మండలం ఏక్ మామిడిలోని అలీ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అనుమతి లేకుండా నిర్మించడంపై పంచాయతీ అధికారులు నోటీసులు అందించారు. వికారాబాద్ జిల్లాలో సినీ నటుడు అలీకి నోటీసులు ఇచ్చారు. నవాబ్పేట మండలం ఏక్ మామిడిలోని అలీ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అనుమతి లేకుండా నిర్మించడంపై పంచాయతీ అధికారులు నోటీసులు అందించారు. వికారాబాద్ జిల్లాలో సినీ నటుడు అలీకి నోటీసులు ఇచ్చారు. నవాబ్పేట మండలం ఏక్ మామిడిలోని అలీ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అనుమతి లేకుండా నిర్మించడంపై పంచాయతీ అధికారులు నోటీసులు అందించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే సినీ నటుడు అలీకి అయితే మాత్రం నోటీసులు జారీ చేయడం జరిగింది. నవాబ్పేట మండలం ఏక్ మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వారికి వచ్చినటువంటి సమాచారంతో గ్రామ పంచాయతీ అధికారులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా గ్రామ సెక్రటరీ శోభారాణి నోటీసుల్లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఇది రెండో నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గతంలోనే నోటీస్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ నోటీసులు ఉల్లంఘించి మరోసారి అక్కడ నిర్మాణాలు చేపడుతుండడంతో రెండోసారి ఇప్పుడు నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ అనుమతులు పొంది వీళ్ళు అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాలంటూ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 5వ తారీఖున మొదటి నోటీసు ఇచ్చారు. అయినా కూడా ఆ నోటీసు అతిక్రమించి నిర్మాణాలు చేపడుతుండడంతో ప్రస్తుతం మరోసారి గ్రామ పంచాయతీ అధికారులు మరోసారి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు నిర్మాణానికి సంబంధించినటువంటి పత్రాలను 3 రోజుల్లోగా గ్రామ పంచాయతీ అధికారులకు సమర్పించాలంటూ కూడా అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. సంబంధించినటువంటి అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలి. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారమే ఈ నోటీసులు జారీ చేస్తున్నట్టు స్పష్టంగా అందులో నోటీసులో కూడా పేర్కొన్నటువంటి సందర్భం కనపడుతుంది. మరి దీనిపైన సినీ నటుడు అలీ ఎలా స్పందిస్తాడనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నవాబ్పేట్ మండలం ఏక్ మామిడి గ్రామ పంచాయతీలో చాలా ఫామ్ హౌస్లు ఉంటాయి. ఆ ఫామ్ హౌస్ లో కూడా నిర్మాణాలకు సంబంధించి అధికారులతో వాళ్ళు అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ అలీ అలాంటి అనుమతులు పొందకుండా మొదటి నోటీస్ కు కూడా అతను రెస్పాండ్ కాకోకుండా నిర్మాణాలు చేపట్టుతుండడంతో రెండో నోటీస్ జారీ చేశారు. 3 రోజుల్లో వాటికి నిర్మాణాలకు సంబంధించినటువంటి కొన్ని పత్రాలు కావచ్చు, అనుమతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.